హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టులో మరో నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ అయితే జిల్లా కోర్టు నోటిఫికేషన్ సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్లో అటెండర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ అయినా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి, అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఫ్రెండ్స్ మరికొందరికి అయితే ఈ వీడియో అయితే మనకైతే సజెస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించి, నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ ప్యూన్, మున్షి అటెండెంట్ ఈ పోస్టులకు సంబంధించి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వన్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ అయితే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఆపరేట్ కంప్యూటర్ అండ్ స్కిల్స్ టు ఫీడ్ డేటా. వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, కంప్యూటర్ని అయితే ఆపరేట్ చేయగలగాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గుడ్ టైపింగ్ స్పీడ్ విత్ ప్రాపర్ సెట్టింగ్ ఆఫ్ పిటిషన్. మనకి కోర్టులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పిటిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టైపింగ్ కోసం. ఆ పిటిషన్స్ అన్నీ టైప్ చేసేసి మీరైతే దాన్ని ప్రాపర్ సెట్టింగ్ అయితే చేయగలగాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎబిలిటీ టు టేక్ డిక్టేషన్ అండ్ ప్రిపేర్ ఫైల్స్ ఫర్ ప్రజెంటేషన్ ఇన్ ద కోర్ట్. ఫైల్స్ని వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫైల్స్ అయితే ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ దాంట్లోని ప్రజెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కోర్టులో వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఫైల్ మెయింటెనెన్స్కి సంబంధించి అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ అయితే ఉన్న పర్సన్స్ అయితే ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ ఈ పోస్టులకి మనకి డిగ్రీ బేస్ పైన అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎలిజిబిలిటీ ఫర్ ఆఫీస్ ప్యూన్, మున్షి అటెండెంట్ ఈ పోస్టులకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మినిమం 10th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఈ పోస్టులకు సంబంధించి శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్ మంత్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి 20,000 అయితే పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫీస్ ప్యూన్, మున్షి అటెండెంట్ ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి 14,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో లీవ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్రతి సంవత్సరానికి 15 రోజులు అయితే లీవ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటుంటారో ఫ్రెండ్స్ ఆ పోస్ట్ నేమ్ అయితే మీరు ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరు అప్లికేషన్ చేసుకుంటుంటారో వాళ్ళ పేరు అయితే రాయాల్సి ఉంటుంది యాజ్ పర్ 10th సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో పేరు ఎలాగా ఉందో అలా అయితే ఇక్కడైతే మీరు క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ నేమ్. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ పర్సన్స్ అయితే దీనికి అప్లికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అడ్రస్ అలాంగ్ విత్ మొబైల్ నెంబర్. ఇక్కడ వచ్చేసి మీ అడ్రస్తో పాటు మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ టెంపరవరీ అడ్రస్, మీ ప్రజెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది, ఫుల్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది విత్ పిన్ కోడ్తో సహా. దాని తర్వాత కింద మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏదో అడ్రస్ అయితే విత్ పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ వన్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18, మ్యాక్సిమం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 39 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్.
అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 44 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నేషనాలిటీ, ఇక్కడ మీ నేషనాలిటీ అయితే రాయండి, ఇండియన్ కాబట్టి ఇండియన్ రాయండి. నెక్స్ట్ రిలీజియన్ ఫ్రెండ్స్, మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 5th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్యాస్ట్ విత్ సబ్ క్యాస్ట్, ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ ఏంటిదో ఆ క్యాస్ట్ రాయండి, పక్కన బ్రాకెట్ పెట్టేసి ఫ్రెండ్స్ మనకి సబ్ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్ ఏంటిదో సబ్ క్యాస్ట్ రాసేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే దీనికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ దీనికి అప్లికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 6th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏజ్ యాజ్ ఆన్ 1st జూలై 2024, 1st జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇయర్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఇవైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు గూగుల్లో అయితే ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు రావడం జరుగుతుంది. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకి కింద మీరు 1st జూలై 2024 అని సెలెక్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ కొడితే మీకు డేట్, మంత్, ఇయర్ అయితే రావడం జరుగుతుంది. అవి అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే మీరైతే ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్వాలిఫికేషన్ రాసిన తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. 10th బేస్ పైన అప్లికేషన్ చేసుకున్నట్లయితే 10th క్లాస్ అని క్వాలిఫికేషన్ రాసేసి ఆ 10th మెమో అయితే దీనికైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 8th వన్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఉంటే మాత్రం రాయండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వదిలేసేయండి ఫ్రెండ్స్, నాట్ అప్లికేబుల్ అన్న నో అన్న పెట్టేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వెదర్ ఎనీ క్రిమినల్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ పెండింగ్ అగెనిస్ట్ ద అప్లికెంట్ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా పెండింగ్లో ఉన్నాయా అని అడుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే నో అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి 10th వన్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాయండి, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ 9th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్రిమినల్ కేసెస్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే మాత్రమే నో పెట్టేసాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎంక్లోజర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు దీంతో ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. 10th మెమో, ఆధార్ కార్డ్, ఏమేమి అటాచ్ చేస్తున్నారో అవన్నీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు నెంబర్స్ వేసుకొని రాయొచ్చు ఫ్రెండ్స్. అన్ని రాసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఏ అప్లికెంట్ దీనికి అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ సైన్ అయితే ఇక్కడైతే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సైన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ 2 ఫామ్స్తో పాటు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేసిండ్రో ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే మీరైతే అటాచ్ చేసేసి స్టేపుల్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్టేపుల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ అడ్రస్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన ఇవైతే యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం కోర్ట్ కాంప్లెక్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 17th ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 PM లోపల అయితే మీరు ఈ అడ్రస్కి వెళ్ళేసి మీరు ఫామ్స్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ ఆ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేస్తారో అన్నీ అయితే మీరైతే సైన్ అయితే చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి మీరు ఒకవేళ పోస్ట్ చేయాలనుకుంటే మీరు ఎన్వలప్ కవర్లో పెట్టేసి అపాయింట్మెంట్ యాజ్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ అండ్ ఆఫీస్ ప్యూన్ మున్షి అటెండెంట్ ఇదన్నీ పెట్టేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటుంటారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఒకవేళ 2 పోస్టులకు అప్లికేషన్ చేసుకుంటుంటే 2 సపరేట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒకటే పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటుంటే ఆ పోస్ట్ నేమ్ అయితే మీరు పైన హెడ్డింగ్ అయితే రాసేసి ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం కోర్ట్ కాంప్లెక్స్ 17th ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 లోపల అయితే పంపించిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఫ్రెండ్స్. డైరెక్ట్ వెళ్ళి మీరు ఇవ్వచ్చు, లేదంటే వెళ్ళలేను అనుకుంటే మీరు డైరెక్ట్ పోస్ట్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అథారిటీ రిజర్వ్స్ ఇట్ రైట్ టు రిజెక్ట్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఆర్ అప్లికేషన్స్ ఫర్ వాంట్ టు ఫర్నిషింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఫర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ ఆర్ ఫాల్స్. మీరు ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం కూడా ఇచ్చి అప్లికేషన్ అయితే మీరు ఇచ్చినట్టయితే వాళ్ళకి దాన్ని రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మిమ్మల్ని అయితే ఫర్నిషింగ్ కూడా చేయడం జరుగుతుందని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్గా అయితే
మీరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి ఈ అడ్రస్కి వచ్చేసి పోస్ట్ చేసే వాళ్ళు పోస్ట్ చేయండి, డైరెక్ట్ వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళేసి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళేసి ఇచ్చేసేయండి, లేదంటే పోస్ట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.